మొత్తానికి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల జోరు మేడారం జాతరలోనో అంతకంటే గొప్పగా జరుగుతోంది. ఆయా పార్టీలు తమ సత్తాలను చాటుకోవడానికి ఆల్రెడీ ప్రచారంలోకి వెళ్ళిపోతున్నాయి. అభ్యర్థుల ప్రకటనలు, నామినేషన్లు ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో తమ పట్టును నిరూపించుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం గెలుపే లక్ష్యంగా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి అగ్రనేతలను రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించింది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నంబి బాధ్యతలు చేపట్టగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లర్ను నియమించారు. రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామిని సహ ఇన్ఛార్జిగా నియమించారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ మంగళవారం నుండి వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. మంగళవారం మహిళా మోర్చా నాయకులతో సమావేశం కాగా బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మానిటరింగ్ కమిటీతో సమావేశమయ్యారు. ఇక రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం, అలాగే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యకలాపాలపై కమిటీ దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు వీరందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎందుకు అనంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పార్టీ గుర్తుల మీద జరగకపోయినా మద్దతు తెలుపుతూ 5,000 మందిని సర్పంచులుగా మద్దతు తెలిపితే బీజేపీ 1000 మంది గెలిచింది. ఇది చిన్న విషయం కాదు. చాలామంది కూడా 1000 సీట్లకే పరిమితం అయిపోయింది అని మాట్లాడుతున్నారు. కానీ పోటీ చేసిన 5,000 సీట్లలో అంటే బలపరిచిన 5,000 మంది వ్యక్తులలో 1000 మంది గెలిచారు అని అంటే గ్రామ గ్రామాల్లో కూడా బీజేపీ ఉంది అనే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు గమనించినట్టు, ఆ నేపథ్యంలోనే మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకుల్ని సమన్వయం చేస్తూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ విజయం దిశగా అడుగులు వేసేందుకు పక్కా ప్రణాళికలను రచించినట్టుగా కూడా సమాచారం అందుతోంది.